రామ్మోహన్ 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 ఎవరమ్మా నువ్వు? నా ఇంటికి వచ్చి నా మీదే అరుస్తున్నావు? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకండి. ఆ రాహుల్తో చేతులు కలిపి మా అమ్మకి బిజినెస్ ఆశ చూపించి తనతో దొంగ సంతకాలు పెట్టించుకుని మా అమ్మని అక్కని అరెస్ట్ అయ్యేలా చేశారు. దీనంతటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు నా ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు? అసలు రాహుల్ ఎవరు? మీ అమ్మగారు ఎవరు? నేనెందుకు సంతకాలు పెట్టించుకుంటాను? ఎందుకు జైలుకు వెళ్ళేలా చేస్తాను? నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నాకు ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? ఇంతకు ముందు కూడా నిన్నెప్పుడు నేను చూడలేదే. దొరికిపోయాక కూడా అబద్ధాలు ఆడకండి. ఇదంతా ఎందుకు చేశారో చెప్పండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనెందుకు అబద్ధాలు ఆడతాను? అసలు మీరెవరో నాకు తెలియదంటుంటే. చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను పొరపాటు పడ్డం లేదు. మీరు నిజం దాస్తున్నారు. మీరు దేనికో కక్కుర్తిపడి ఆ చేసిన పని వలన మా అమ్మగారు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి మా అత్తయ్య వల్ల అబ్బాయి చేయని నేరాన్ని మీద వేసుకుని జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ రాహుల్ని జైలుకి పంపించాలంటే మీ సహాయం కావాలి. దయచేసి స్టేషన్కి వచ్చి నిజం ఒప్పుకోండి. ఏంటి తమాషాలు చేస్తున్నావా? మీ బావ తప్పు చేసి జైల్లో ఉంటే నేనొచ్చి నిజం ఒప్పుకోవడం ఏంటి? అయినా తప్పు చేయకుండా ఎవరైనా ఒప్పుకుంటారా? అలా మీ బావ ఒప్పుకున్నాడు అంటే అతనికి పిచ్చైనా అయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నేరమైనా చేసి ఉండాలి. మాటలు మర్యాదగా రానివ్వండి. తప్పులు నేరాలు మీరు చేసి తప్పించుకుంటూ నిజాయితీగా ఉండే మనిషి నేరం చేశాడంటావా? మళ్ళీ అడుగుతున్నాను, పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెప్పి లొంగిపోతావా, లేదా నేనే అన్ని నిజాల్ని బయటికి పెట్టి లాక్కెళ్ళమంటావా? ఏంటమ్మో ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? మర్యాదగా బయటకెళ్ళండి. రోడ్డు మీద పోతూ పోతూ సడన్ గా ఇంటి ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరిప్పుడు రాకపోతే మిమ్మల్ని ఎలా కోర్టుకు లాగాలో నాకు బాగా తెలుసు. నీకు చేతనైంది చేసుకోపో, అనవసరంగా నా మీద అరవకు. సరైన ఆధారాలతో వచ్చి నీ ఆట కట్టిస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు. హలో అమ్మాయి, నువ్వు అడక్కపోయినా నాదో ఉచిత సలహా. చూస్తుంటే నువ్వు చెప్పిన రాహుల్ అనేవాడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పవర్ఫుల్ మనిషి అయి ఉంటాడు. అతనితో ఎందుకు చెప్పండి? పాపం మీ బావ జైల్లో ఉన్నాడంటున్నారు. నేరం చేయకుండానే జైల్లో కూర్చుండేలా చేసిన వాడికి జైల్లో ఉన్నవాడిని ఏం చేయకుండా ఉంటాడా? అలాంటి వాడితో ఎందుకు చెప్పు? హాయిగా కాంప్రమైజ్ చేసుకుని ఇంటికి వెళ్ళక అమ్మాయి వై ఉండి ఇలా రోడ్ల మీద తిరిగి ఏం సాధిస్తావు? ఇప్పుడే రాహుల్ ఎవరో తెలీదన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు నువ్వెవరో, మీ బావెవరో, ఈ రాహుల్ ఎవరో నాకు నిజంగా తెలీదు. నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నావని ఒక పెద్ద మనిషిగా మాట చెప్తున్నాను. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. ఆడపిల్లని ఏం చేయలేను అని అన్నారుగా. ఈ ఆడపిల్ల ఆడపులిలా మారి మీ అందరి అంతు ఎలా చూస్తుందో చూడండి. నేరం చేసి మీరు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ మిమ్మల్ని అదే చట్టం ముందు ఎలా శిక్ష పడేలా చేస్తానో చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఎంతో మంది అమాయకుల ఆడపిల్ల జీవితాలని నాశనం చేసిన మీరు రేపు అదే ఆడపిల్ల వల్ల ఎలా నాశనం అవుతారో చూద్దురు గాని. అమ్మయ్యా, అతని మాటలు, అతని కళ్ళల్లో ఉన్న భయం చూస్తుంటే మీ ఫ్రెండ్కి ఏదో పెద్ద ప్రమాదం తలపెట్టేలా ఉన్నాడు.
అమ్మ వాళ్లకు ఫైనాన్స్ చేస్తానని నమ్మించి సంతకాలు చేసుకుని బ్లాక్మెయిల్ చేసి తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ అత్తయ్య వాళ్ళ అబ్బాయి నేరం తానే చేశానని చెప్పేసరికి వీళ్ళకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఆ ఎస్సీ ద్వారా ఏదైనా ప్రమాదం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మనం వెంటనే స్టేషన్కి వెళ్ళాలి. మీ ఫ్రెండ్ని చూడాలి. పద. ఇప్పుడు కానీ వీళ్ళు వెళ్ళి ఆ వాసన చూశారంటే పెద్ద గొడవే అయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాలి. హలో, ఏంటి రామోహన్, అంత బానే ఉందా? ఏంటి సార్ బాగుండేది? ఆ సంయుక్త వాసన పసగడుతూ మా ఇంటి వరకు వచ్చింది సార్. వాళ్ళ అమ్మ విషయం, మనం చేసిన పని అన్నీ తెలుసుకుని వార్నింగ్ ఇచ్చింది సార్. మొత్తం చెప్పేశావా? లేదు సార్, కానీ తను ఊహించింది మొత్తం చూసినట్టు చెప్పింది సార్. నేనేదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను, కానీ తను నమ్మినట్లేదు సార్. పైగా మీరు వాసుని పోలీస్ స్టేషన్లో ఏదో చేయబోతున్నారని తను గెస్ చేసి స్టేషన్కి పరిగెత్తింది సార్. ఇప్పుడు కానీ సంయుక్త వెళ్ళి వాసును చూసిందంటే ఇంకంతే సంగతులు సార్. అసలే ఆ జర్నలిస్టులందరూ ఒకటయ్యి రాహుల్ బాబుని ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. ఈ సంయుక్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాసుని కలిసే లోపలే ఎస్ఐకి కాల్ చేసి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాసు దగ్గరికి పంపించకూడదు అని చెప్తాను. లేదంటే అస్సలకి మోసం వచ్చేలా ఉంది.